750 పైగా గెస్టులు ఈరోజు మన బస్సులో ట్రావెల్ చేయబోతున్నారు. ఏదైనా చిన్న డిలే అయినా ఈరోజు గెస్టుల ప్లానింగ్ మిస్ అయిపోతుంది, మన ట్రావెల్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంతమంది గెస్టుల్ని ఎలా హ్యాండిల్ చేశామన్నది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. హలో గాయ్స్, దిస్ ఈజ్ ఎస్కే. వెల్కమ్ టు వైబ్ విత్ ఎస్కే. ఈరోజు చాలా పెద్ద టాస్క్ ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వచ్చేసాను. ఆఫీస్కి రాగానే ఈరోజు ట్రిప్ షీట్స్ అండ్ ట్రిప్స్ రెడీ చేసుకోవడమే మన మెయిన్ టాస్క్. చాలా మంది డ్రైవర్స్ ట్రిప్ లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తుంటారు. లైక్ నిద్ర లేవకపోవడం, కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం జరుగుతుంటాయి. అవన్నీ దృష్టిలో ఉంచుకొని డ్రైవర్స్ కి ముందుగా కాల్స్ చేసి వస్తున్నారో లేదో కన్ఫర్మ్ చేసుకుంటాం. అలా కాల్స్ అన్ని కంప్లీట్ చేసేసి తర్వాత ఒక్కొక్క బస్సు చెక్ చేసి అన్ని పంపిస్తున్నాను. లాస్ట్ గా ఈ బస్సు అవుట్ సైడ్ క్లీనింగ్ లేకపోవడంతో మా వాళ్ళతో దగ్గరుండి క్లీనింగ్ చేయించి పంపించాను. అలా క్లీనింగ్ కంప్లీట్ చేసి రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయ్యాను. వెళ్లేదారిలో కాఫీ కోసం అని చెప్పి ఆర్కే బీచ్ దగ్గర ఆగితే ఇంతమందిని ఒక్కసారిగా చూసి మా శంకర్ ఇలాగ అంటున్నాడు, ఇంతమంది ఏంటన్నా, ఎవర్రా మీరంతా? తర్వాత రైల్వే స్టేషన్ కి వచ్చేసాను. ట్రైన్ కి టైం అవుతుందేమో అనుకున్నా. మనకి కస్టమర్ చెప్పిన టైం వచ్చి 6:30 AM. వెహికల్స్ అన్ని 6 o'clock కి రిపోర్ట్ చేయించేసా. సో అలా ట్రైన్ కోసం తెలుసుకుంటే డిలే ఉంది అని చెప్పారు. ఇంకెందుకు లేట్ అని చెప్పి డ్రైవర్స్ కి ఈరోజు రూట్ అండ్ ట్రిప్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. లేట్ అవుతుందని రిసీవింగ్ కోసం స్టేషన్ లోపలికి వచ్చేసా. 6:30కి రావాల్సిన ట్రైన్ ఆల్మోస్ట్ 9:30కి రీచ్ అయింది. ఈ ట్రిప్ లో టోటల్ గా 5 40-seater AC బస్సెస్, 1 17-seater అండ్ 1 Ertiga ప్రొవైడ్ చేశాం. గెస్ట్ అందరినీ రిసీవ్ చేసుకొని మన బస్సెస్ దగ్గరికి తీసుకొని వచ్చేసాను. ఒక్కొక్కరిగా బస్సెస్ లోపలికి ఎక్కించి నేను కూడా స్టార్ట్ అయిపోయాను. ఈ కస్టమర్ ట్రిప్ డీటెయిల్స్ వచ్చి ఫస్ట్ డే రుషికొండ బీచ్ చూపించుకొని హోటల్ దగ్గర డ్రాప్ చేసేయాలి. సెకండ్ డే కైలాసగిరి, సబ్మెరైన్ మ్యూజియం, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, తర్వాత ఈవినింగ్ డిన్నర్ ఏమో హోటల్లో చేయించి తర్వాత రైల్వే స్టేషన్ మళ్ళీ డ్రాప్ చేయాలి. అలా మార్నింగ్ కస్టమర్స్ ని రిసీవ్ చేసుకొని నెక్స్ట్ ట్రిప్ కోసం మళ్ళీ యార్డ్కి వచ్చేసా. నెక్స్ట్ ట్రిప్ వచ్చి సింధియా దగ్గర పికప్ చేసుకొని సాయిప్రియ హోటల్ దగ్గరికి డ్రాప్ చేయాలి. నైట్ మళ్ళీ సాయిప్రియ హోటల్ దగ్గర పికప్ చేసుకొని సింధియా డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసేటప్పటికి ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఈ ట్రిప్ లో టోటల్ గా 8 40-seater బస్సెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ట్రిప్ లో అందరూ అఫీషియల్స్ అవడంతో బస్ ని క్లీనింగ్ చెక్ చేస్తే ఇలా ఉంది. అక్కడ అది రమ్మని చెప్పు. కృష్ణ కుర్రాలి పిల్లి పైన ఏవి ఉండదు, అన్ని క్లీన్ అయిపోయింది. చూడు సీట్ కవర్ చూడు ఎలా ఉందో. సీట్ కవర్ చెప్పాను ఆల్రెడీ, సీట్ కవర్ అన్ని మార్చాలి, మార్పించండి ఇవన్నీ. అసలు ఏది బాగాలేదు. ఇదిగో ఇదేంటి మధ్యలో ఇదేంటి చెప్పు. 10 గల్లా అన్నాను, ఇక్కడే 10తో కృష్ణ 11 గల్లా బయలుదేరిపోవాలి. వీళ్ళకి 10 గంటలకల్లా రెడీ అయ్యి ఉండండి అని చెప్పా బండితో పాటు. 10 కల్లా వీళ్ళు రెడీ అయ్యి ఉన్నారు. 9 కల్లా బండి రెడీ అవ్వకపోతే ఇంక రెడీ అయ్యి ఏం ఉపయోగం, తీసి బయటపడే. మళ్ళీ అంతా దగ్గరుండి క్లీనింగ్ చేసి పంపించాను. తర్వాత పికప్ పాయింట్ కి వచ్చి డ్రైవర్స్ కి ట్రిప్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి సింధియా నుంచి హోటల్ కి వెహికల్స్ అన్ని రీచ్ అయ్యాక రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యాను. అలా ఈరోజు 750 గెస్ట్ ని అందరినీ అరౌండ్ 18 బస్సెస్ తో ఒక్క రోజులో హ్యాండిల్ చేశాను సక్సెస్ఫుల్ గా. చాలా మంది బస్ జర్నీ మాత్రమే చూస్తారు, కానీ దాని బ్యాక్ సైడ్ ఉన్న కోఆర్డినేషన్, టీమ్ వర్క్ అండ్ ఎంత ప్లానింగ్ ఉంటుందో ఎవరికి తెలీదు. ఆ కష్టాన్ని మీకు చూపించడమే ఫ్లీట్ సూపర్వైజర్ డైరీస్. సో ఫ్రెండ్స్, ఇది ఫ్లీట్ సూపర్వైజర్ డైరీస్ ఎపిసోడ్ 1. ఇలాంటి రియాలిటీ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ బిహైండ్ ద సీన్స్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ ట్రాన్స్పోర్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఈస్ ఎస్కే signing off.